పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. అనేకమైన చింతలు మీరు కలిగి ఉన్నారేమో. మీ గురించి ఎవరు కూడా చింతించువారు లేరేమో. అయితే ప్రభువు ఈ వాగ్దాన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, నేను మిమ్మును గూర్చి చింతించుచున్నాను. మీ చింత అంతటినీ నా మీద వేయండి. నేను మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాను. మీ చింత యావత్తు నేను తీరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, మీకు వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ఈ ప్రార్థనలో ఏకీభవించిన మా ప్రియులను, వారి కుటుంబాలను దీవించండి. వారి యొక్క చింత ఏమైనప్పటికీ వారి కొరకు మీరు శ్రద్ధ కలిగి ఉన్నందుకు వందనాలు. వారి చింత యావత్తును మీరు తొలగించి నెమ్మదిని, సమాధానమును మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. అయ్యా, మా గురించి చింతించువారు ఎవ్వరూ లేరు. మీరు మాత్రమే మా కొరకు చింత కలిగి ఉన్నారు. శ్రద్ధ కలిగి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన అందరినీ దీవించండి. వారి చింత యావత్తును కూడా మీరు తొలగించి నెమ్మదిని అనుగ్రహించండి. మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.